ఓం శ్రీ మహాగణాధిపతి నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 28/1/2025 మంగళవారం, తిథి పుష్య బహుళ చతుర్దశి రాత్రి 7:34 వరకు ఉన్నది. తదుపరి అమావాస్య. నక్షత్రం పూర్వషాఢ మధ్యాహ్నం 2:52 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగం వజ్ర రాత్రి 11:52 వరకు. కరణం భద్ర ఉదయం 8:08 వరకు. వర్జం సాయంత్రం 4:46 నుండి 6:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:41 వరకు. మరలా రాత్రి 11:05 నుండి 11:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:11 నుండి 4:37 వరకు. అమృతకాలం తెల్లవారు 2:05 నుండి 3:40 వరకు. ఈ రోజు విశేషం కృష్ణ అంగారక చతుర్దశి. ఈరోజు ఎవరైతే గోమయమును నదీ స్నానం ఆచరించి ఈరోజు యమతర్పణము మరియు కందులు, మినువులు, ఎవలు దానం చేస్తారో వారు యమలోకం చూడరని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు దూర ప్రాంత ప్రయాణాలు చేయటంలో ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. గృహ వస్తు వాహన సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనము ఆరాధన చేసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త ఉంచవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. జలుబు, భుజాలు, చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కలదు. మరియు అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తమ ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు హనుమాన్ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ప్రభుత్వ మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. మెడ, భుజాలు, చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో రిపేర్లు వంటివి సంభవించే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణాదులు దర్శనము చేసుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు జరుపులు చేస్తూ ఉంటారు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండడం. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం మరియు వారికి బద్ధకం వంటివి ఆవహించే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలలో మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు వారికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా అమలుపరచడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాల నిమిత్తమై దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. కమ్యూనికేషన్ రంగంలో ఉండేటువంటి వారికి
ప్రోత్సాహకరంగా నడుచును, ఆత్మవిశ్వాసం పెరుగును, మరియు సంతాన నిమిత్తమై కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయాన్ని వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వచ్చినట్లు ఖర్చులను, ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. కళా సంబంధమైనటువంటి రంగాలు వాటిపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా ఉండను. వస్తు వాహనం మొదలుపోయినటువంటివి కొనుగోలు చేయుట, వాటి యందు గృహోపకరణాలు వంటివి వాటిపై ఆసక్తి ప్రదర్శించుట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు నరసింహ ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తుంటారు. శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. ఇంటికి పెద్దల మరియు ప్రభుత్వ అధికారులు కానీ పెద్దల యొక్క రాకపోకలు ఉండగలవు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆలస్యం చేయడం వల్ల మరికొన్ని ముఖ్య అవకాశాలు వెనక్కి వెళ్ళగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కానీ వారి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కానీ తలెత్తేటువంటి అవకాశం కలదు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండేటువంటి వారికి ప్రోత్సాహకరంగా నడుచును. రావాల్సిన ధనం చేతికి అందగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోష కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ప్రభుత్వ వ్యవహారములు ప్రతికూలదాయకంగా ఉండను. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు, లేక వారితో భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించినట్లయితే మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరగలవు. సంతాన నిమిత్తం కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు మరియు సాహసోపేతమైనటువంటి వృత్తుల యందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం.